శ్వాస సమస్యలు వెదర్లో ఏమేమి ఉంటాయి మనకి అంటే బేసికలీ ఈ చల్ల గాలి వల్ల లేదా ఈ మన వాతావరణం వల్ల వర్షాల వల్ల తరచుగా జలుబులు దగ్గులు రావడము తుమ్ములు రావడము అంటే ఇవి వైరల్ ఫ్లూస్. సో జ్వరం రావడము, సో వైరల్ ఫ్లూస్ ఆర్ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూస్ అనేవి కామన్గా ఉంటుంది. అలాగే ఎవరికైతే ముందుగా డిసీజ్ ఉందో, ఇంతకు ముందు ఆస్తమా ఉంది లేదా సిఓపిడి ఉంది లేదా ఊపిరితిత్తుల సమస్య ఉంది, సో వీళ్ళల్లో ఏంటంటే ఈ ఆస్తమా అటాక్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. సో పైన ముక్కు కారడము తుమ్ములు దీనివల్ల కింద ఊపిరితిత్తుల్లో ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళి ఆస్తమా అటాక్ని ప్రెసిపిటేట్ చేస్తుంది. సో అలాగే మనకి వేరే డిసీజెస్ కూడా అక్యూట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది, లైక్ సిఓపిడి. సో సిఓపిడి అంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో ఈ వైరల్ ఫ్లూస్ వల్ల ఈ సిఓపిడి కూడా అక్యూట్ అటాక్గా మారే ఛాన్స్ ఉంటుంది. అలాగే దానివల్ల పేషెంట్స్ హాస్పిటలైజ్ అవుతారు. సో వీటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, అలాగే వ్యాక్సిన్స్ తీసుకొని కేర్ఫుల్గా ఉండాలి. Sir also supports many social, cultural and charitable causes and is the board and ఉండడానికి ప్రయత్నించాలి. వర్షం పడినప్పుడు వర్షంలో అట్లీస్ట్ తడవకుండా ఉండాలి, తడిచిన వెంటనే బట్టలు మార్చుకోవాలి, హెయిర్ డ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళు, ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు మాస్క్ ధరించాలి. సో ఈ ముక్కు నోరు తర్వాత చెవులు కవర్ చేసుకునేటట్టు ఈ చల్ల గాలికి ఎక్స్పోజ్ కాకుండా, ఎందుకంటే ఈ చల్ల గాలి ఏం చేస్తుందంటే లోపలే వెళ్ళి బ్రాంకోస్పాజం కాజ్ చేసి అక్యూట్ అటాక్ ఆఫ్ ఆస్తమా కాజ్ చేస్తుంది. సో దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే ఇంట్లో కూడా మనం ఉన్నప్పుడు విండోస్ అవి సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 8 గంటల వరకు క్లోజ్ చేసి ఉంచితే మంచిది. ఎందుకంటే ఈ విండోస్ ఓపెన్ ఉన్నప్పుడు చల్ల గాలి, పోలెన్స్ అంటే చెట్లలో ఉన్న పుప్పొడి ఇది రావడం వల్ల అక్యూట్ అటాక్ ఆఫ్ ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత చల్ల వస్తువులు, సో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవి అవాయిడ్ చేయడం. ప్రస్తుతం ఈ వెదర్లో మనం జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సమస్యలు మనం అవాయిడ్ చేయొచ్చు.